హాయ్ అండి. ఇప్పుడైతే పూరి అయితే చేస్తున్నాను పిల్లల కోసం. అంటే పొద్దున దొండకాయ ఫ్రై చేశాను, కాకపోతే పిల్లలు దొండకాయ తినడం లేదు. అందుకనేసి వాళ్ళ కోసం అయితే పూరి చేస్తున్నాను. ఇద్దరు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. అంటే ఇక్కడే మేము ఉండే దగ్గర ట్యూషన్ అయితే ఉంది, స్కూల్లో ట్యూషన్ చెప్తుంది మేడం. అందుకనేసి పంపించేశాను. ఇక ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు, కాస్త అలా వెళ్ళి నేర్చుకున్నట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకు కూడా కాస్త ఆ స్కూల్కి వెళ్ళి వచ్చినంబడే ట్యూషన్కి వెళ్తే ఆ స్కూల్లో చదివింది కూడా కాస్త బ్రెయిన్లో ఉంటుంది కదా అనేసి ట్యూషన్కి అయితే వేసాము. పిల్లలతో పెద్ద తలనొప్పి అండి. మనం చేసే కూరలు వాళ్ళు తినరు, వాళ్ళు తినేవి మనం తినలే. ఇక తప్పదు కదా, పిల్లల కోసం అయితే ఏదైనా తప్పదు. మనం ప్రతిదీ అడ్జస్ట్ అయిపోతాం, వాళ్ళు అడ్జస్ట్ కాలేరు కదా, చిన్నపిల్లలు కదా ఎంతైనా. అందుకనేసి వాళ్ళ కోసం అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నాము. అంటే ఇవి వచ్చేసి గోధుమ పిండి పూరీలే, మైదా పిండితో అయితే చేసుకోము. మేము ఎప్పుడైనా సరే గోధుమ పిండితోనే చేస్తాము. మైదా పిండితో తినడం వల్ల అది అరగదు మైదా పిండి, ఎందుకనేసి గోధుమ పిండితో అయితే మనకు గోధుమ పిండి పూరీలు టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను ఇలా పిండిలో లడ్డూల్లో చుట్టుకొని పిండిలో ముంచుకొని కాస్త ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను అన్నమాట. అంటే ఈ పూరీలు చాలామంది పొంగాలి అలా ఏం లేదండి, పొంగినా పొంగకుండా పూరియేగా, అన్నీ తినడానికే కదా. కానీ ఇలా క్రంచీగా ఉంటే పూరీలు అయితే టేస్ట్ బాగుంటాయండి. కర్రీ లేకుండా కూడా నార్మల్గా కూడా తినేయచ్చు. అదనమాట నా పూరి స్టోరీ. ఇలా అయితే చేసుకుంటున్నాను అన్నమాట. అంటే మన ఛానల్లో ఈ రోజుతో 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. అనుకోలేదు అసలు ఇంత తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారని. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. దానికి నా హ్యాపీనెస్కి కారణం మీరు. చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి ఇలానే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని మెయిన్ కంటెంట్ వచ్చేసి అన్నీ ఉంటాయండి, ఆల్ కేటగిరీస్ ఇన్ మై ఛానల్ అండి. ఎక్కువగా ఏంటంటే కుకింగ్ వీడియోస్ కానీ, నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. టీవీలో కానీ ఫోన్లో కానీ ఏదైనా కొత్త వంటకం చూశాను అనుకోండి, అది చెయ్యాలనేసి చేస్తాను. ఫస్ట్ టైమే ట్రై చేయడం కాకుండా వీడియో తీసి మీకు కూడా పెడతాను. కుకింగ్ అంటే అంత ఇష్టం. పూరీలు అయితే అయిపోయాయి. ఆయిల్కి కడాయి పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ అయితే పెట్టేసిన, ఇక ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూడండి, పొంగాలి అని పెద్ద ఇదైతే ఏం లేదండి. పూరీలు ఎలా ఉన్నా బాగానే ఉంటాయి. ఇవి తొందరగా మనకి గోధుమ పిండి కాబట్టి తొందరగా గట్టి పడతాయి.